40 ఇప్పుడు గున్నం నుంచి ఇప్పుడు బయటకు పోయి ఇప్పుడు టెంపుల్ చేసుకొని వచ్చేవారికి దాదాపు 4-5 ఆ టైంలో అవుతుంది. ఆ ఏరియాలో బస్సు ఎక్కి అటు నుంచి మళ్ళీ పైకి అటు పోవాలా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ దిస్ బీబీజీ. ఈరోజు ఏంటంటే ఈరోజు మేము స్వర్ణగిరి టెంపుల్ పోతున్నాం. స్వర్ణగిరి టెంపుల్ను యాదగిరి గుట్ట ఈ గ్లామర్ను ఎంటాక్ మీద పోతున్నాం. మొత్తం నలుగురం పోతున్నాం అనమాట. వీరు రాహుల్, అక్కడ సాయ్, ఈ స్కూటీ మీద కూర్చున్నారు శ్రావణ్. ఇప్పుడు మేమైతే అందరం కలిసి యాదగిరి గుట్టను ఫస్ట్ యాదగిరి గుట్ట అనుకుంటున్నాం. అక్కడ నుంచి మెల్లంగా మళ్ళా మన స్వర్ణగిరి టెంపుల్ పోతాం. ఫస్ట్ అయితే ఫ్యూల్ కొట్టించుకోవాలా, ఫ్యూల్ లేదు. ఫ్యూల్ కొట్టించుకున్నాక స్టార్ట్ అవుతాం. హలో గాయ్స్, ఇప్పుడే రాంపల్లి క్రాస్ అవ్వబోతున్నాం, గట్కేసర్ పోబోతున్నాం. ఇంకా ఇక్కడ నుంచి దాదాపు 20 ఉంటుంది స్వర్ణగిరి. అక్కడ నుంచి యాదగిరి పోవాలా. మేము ముందే వెళ్ళిపోతాం, మా ఫ్రెండ్స్ చాలా మెల్లగా వస్తున్నారు. Stable, oh yeah, no label, oh yeah, you know me. I have only a path, I'm lonely, but damn, I'm going to win. I don't want no fake love, I want the real stuff. Everybody listen up, cause I'll only say it once. I'm gonna show you all the path. If you want it bad, I'm gonna show you where it's at. Yeah, how you can get it back. Yeah, cause I ain't never done, I'll be number one. Working hella hard until I get just what I want. Yeah, rises like the sun, yeah, fatal like a gun. Shooters gonna shoot and I'm gonna shoot until I fall. ఇప్పుడైతే మేము చిన్న బ్రేక్ తీసుకుంటున్నాం, ఎందుకంటే మామూలుగా ఆకలి అవుతుందట. సో అట్లా చిన్న బ్రేక్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేదాల్లో థమ్స్అప్ తీసుకొని ఉండే, థమ్స్అప్ తీసుకొని ఇప్పుడే ఫినిష్ చేసుకొని వచ్చినాం. ఇంకా యాదగిరిగుట్టకి ఇంకా 22 కిలోమీటర్స్ ఉంది మేము కరెక్ట్ ఉన్న లొకేషన్ కాడ నుంచి. ఇంకా కొద్దిసేపట్ల మేము యాదగిరిగుట్టకు రీచ్ అవుతాం. హాఫ్ అన్ అవర్ అట్లా ఆ టైం కల్లా రీచ్ అవుతాం. ఇంకేమైనా ఉంటే తర్వాత చూసుకుంటాం. అట్లనే నేను చెప్పడం మర్చిపోయినా, ఈరోజు నా ఫస్ట్ వ్లాగ్ ఇదే. నేను బాగా ఇన్స్పైర్ అయిన బిఎస్వైని చూసి నేను నేర్చుకున్నది అంతా. నాకు బైక్స్ మీద ఫస్ట్ ఇష్టం ఉండే, తర్వాత దానికి కొంచెం ప్యాషన్ అయిపోయినా అయితే మెల్లమెల్లగా బైక్స్ వ్లాగింగ్ చేద్దామని నేను చూస్తున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలని నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. So I gotta get through it, and the only thing I know is to love what I'm doing. Never give up, never slow, till I finally prove it. Never listen to the no's, I just wanna keep moving. Yeah, I put out all this art, it's my only medicine. Yeah, everything I do, I'm just being genuine. Yeah, I'm sick of being screwed, feel my own adrenaline. Yeah, I do just what I do, and I hope you let me in, yeah. జస్ట్ ఇప్పుడే గుండం లైన్ సాయం చేసుకొని వచ్చాను. కావాలంటే ఇప్పుడే గుండం నుంచి ఇట్లా బయటకు వచ్చాను, ఇట్లా వాక్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 2:35 సంథింగ్ అట్లా అయితే 2:40 అవుతుంది. 2:40 ఇప్పుడు గుండం నుంచి ఇప్పుడు బయటకు పోయి ఇప్పుడు టెంపుల్ చేసుకొని వచ్చేవారికి దాదాపు 4-5 ఆ టైంలో అవుతుంది. ఇంకా యాదగిరి గుట్టలో ఉన్నాం కాబట్టి ఇంకా మనము స్వర్ణగిరి టెంపుల్ పోయే వారికి 5-6 అవుతుంది. కాదు ఆ టైంలో పోతేనే స్వర్ణగిరి టెంపుల్లో మంచిగా ఉంటుంది. ఇంకా లైటింగ్ అవి ఇవన్నీ ఉంటాయి కదా, అప్పుడే మస్తు ఉంటుంది. ఇంకా మనము బయట పార్క్ చేసాము, ఇక్కడ మనం పోయి కలెక్ట్ చేసుకోవాలి కూడా. ఇంకా స్లిప్పర్స్, హెల్మెట్స్ అన్ని బయటనే పెట్టినాము. మామూలు అదే అక్కడ ఉన్నారు. మామూలు ఇప్పుడే ఫ్రెష్ అప్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మెల్లంగా లంచ్ చేసి లంచ్ నుంచి స్వర్ణగిరి టెంపుల్ పోయి ఇవి మళ్ళీ వచ్చేటప్పుడు మేము అనుకున్నామంటే మన భువనగిరి పోదాం అనేసి అనుకున్నాం. భువనగిరి గుట్ట ఎక్కి అక్కడ కొంచెం టూర్ వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం, పోయే దారి మనకి టైం వీలుంటే పోయి అక్కడ కూడా పోయి అక్కడ టూర్ చేసి వద్దాం. ఇది అట్లనే ఇది యాదగిరిగుట్ట నాకు ఫస్ట్ టైం వస్తున్నా. యాదగిరిగుట్టకి ఫస్ట్ టైం వస్తున్నా, నాకు తెలియదు. టెంపుల్ పోయి అదంతా చెక్ చేసుకొని రావాలా.
వెహికల్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ 2 వెహికల్స్ పార్క్ చేశాను. పార్క్ చేసి ఇట్లా పోతున్నాం మనం బస్సు ఎక్కనికి. బస్సు ఎక్కి అటు నుంచి వెళ్ళిపోవాలి. ఏందట హెల్మెట్ వేసుకోతారా? పైన కౌంటర్ ఉంటే ఫోన్ పెట్టేది. సరే తీసుకురా. బండి టికెట్లా తీసుకో. బండి టికెట్లా చేంజ్ లేదు నాకు. ఏదో ఒకటి రాబోయ్ 50 రూపాయలు నోట్ ఉంటుంది కదా. తర్వాత ఈ నుంచి మళ్ళీ అక్కడ బస్సు కనిపిస్తుంది కదా, బస్సులోకి ఎక్కిపోవాలి. బస్సు నుంచి అది బస్ స్టాప్ అన్నమాట. అక్కడ ఆ ఏరియాలో బస్సు ఎక్కి అటు నుంచి మళ్ళీ పైకి అటు పోవాలా. ఎంత జస్ట్ ఇప్పుడే బస్ ఎక్కాము. బస్ ఎక్కిలో పోతున్నాం. అక్కడ ఇంకా 2 ఫ్రెండ్స్ కూర్చున్నారు, శ్రావణ్ సాయి. ఈ సైడ్ ఉండేమో సాయి, అటు సైడ్ ఉండేమో శ్రావణ్. వీని పేరు రాహుల్, నా పేరు బన్నీ. ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా ఇప్పుడే బస్సు ఎక్కాము. పోతారు 10 మినిట్స్ పోతారా బస్సు? 10 మినిట్స్ బస్సు. ఇంకా 10 మినిట్స్లో పైకి ఎక్కుతుంది. పైకి పోయినాక ఇంకా కొన్ని వీడియోలు తీద్దాం. ఫోటోలు అవన్నీ కంప్లీట్ చేసుకున్నాం. thumbnailsకి దానికి కావాల్సిన ఫోటోలు అన్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పోయేటప్పుడు ప్రసాదం అవి ప్రసాదం తీసుకొని పోవాలా. బస్సులో వచ్చేటప్పుడు ఎంత రష్ ఉందంటే ఒక వీడియో కానీ ఒక మనిషి ఇంకొక మనిషి పట్టే అంటే ప్లేస్ లేదు దాంట్లో. ఎంత రష్ అంటే ఎంత రష్ ఉంది. కాబట్టి మీకు క్లిప్ పెట్టేస్తుంది ఇంకా వీడియోలో చూడండి. చాలా రష్ ఉంది. అసలు మనకి ఇట్లా బయటికి వచ్చి చూసే మనం బయట అంత గాలి వచ్చేటట్టు లేదు మనకి లోపల. ఇంకా దాంతోపాటు ఒక ఆయన గమ్మత్ అయిన తగ్గింది మాకు బస్సులో. చూసా అని కూడా మా వీడియో చూస్తుండు స్నాప్ పెట్టుకుంటా. ఆయన చూసి నాకు ఎంత లేని నవ్వు వచ్చింది. ఇప్పుడైతే యాదగిరిగుట్ట అది కంప్లీట్ చేసుకున్నాం. అది అయిపోయినాక ఇప్పుడు లంచ్ చేయాలి. ఇంకా లంచ్ చేయాలా, టైం దాదాపు 5 కానీ వస్తుంది. ఇంకా లంచ్ చేయాలి. లంచ్ చేయడానికి మళ్ళీ పోయి లంచ్ చేసి మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్ పోయి, స్వర్ణగిరి టెంపుల్ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి పోయి దాని తర్వాత మా ఇంటికి పోవాలా. దాని తర్వాత నాకు తెలిసి 8, 9 ఆ రేంజ్ అవుతుంది. స్వర్ణగిరి టెంపుల్కి వచ్చాము. వచ్చేటప్పుడు ఎంత హెవీ అయిందంటే మైండ్ పోయింది. వాళ్ళైతే చాలా హెవీ అయింది.
వచ్చేటప్పుడు మనం నార్మల్ స్పీడ్ 40లో వచ్చినా కానీ ఒకటి షూలో పుచ్చుకోవచ్చున్నాయి, అంత పెయిన్ వస్తుంది ఒక్కొక్కటి. ఇంకా అట్లా వచ్చేటప్పుడు కొంచెం రోడ్ అంతా అంత బాగాలేదు, వచ్చేటప్పుడు చూసుకోనండి. ఇంకా మనకి ఇంకా టెంపుల్ పోలేదు, టెంపుల్ వెళ్తే అక్కడ మనకి ఫోటోస్ అవి తీసుకొని వచ్చేవారికి దాదాపు మనకి ఓ 9 అవుతుంది. వాళ్ళు నుంచి ఇంటికి వరకు వేసేవారికి అంటే ఇంటికి తిని పంపే వరకు ఆల్మోస్ట్ 1-12 అట్లా అవుతుంది. ఈరోజు అయితే సక్సెస్ఫుల్గా మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. స్వర్ణగిరిలో అయితే సండే సాటర్డే అసలు రాకండి, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ ఉంది. నాకైతే పిచ్చి లేచిన అనుకోండి లైన్లో నిలవాలక. మీరైతే సండే సాటర్డే రాకండి, వీకెండ్స్ అస్సలు రాకండి. ఇంకెప్పుడైనా రావండి కానీ వీకెండ్స్ అస్సలు రాకండి. ఇంకా అట్లనే మనకి ఇంకా అంతే, ఇంకా చెప్పేటి ఏం లేదు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, టాటా, బాయ్ బాయ్.